ఐషు ప్రేమిస్తున్నది రంజిత్నే అన్న నిజాన్ని తెలుసుకొని రంజిత్ చేతులు పట్టుకొని ఐశ్వర్య ప్రేమని ఒప్పుకొని పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడుతున్న ఇందిర, రాజశేఖర్. షాక్లో రంజిత్. ఐషు ప్రేమని ఒప్పేసుకున్న రంజిత్. ఆనందంలో ఐశ్వర్య, ప్రేరణ, సిద్ధు. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. రంజిత్ ఐశ్వర్యని పెళ్లి చేసుకోవాలని, ఐశ్వర్య ప్రేమని ఒప్పుకోవాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కిందున్న హైప్ బటన్ని కూడా క్లిక్ చేయండి. చూద్దాం ఎంతమంది ఐశ్వర్య ప్రేమ సక్సెస్ కావాలని కోరుకుంటున్నారో. ఇందిరా, రాజశేఖర్ రంజిత్ దగ్గరికి వెళ్ళి, బాబు, మా ఐశ్వర్య ఎవరిని ప్రేమిస్తుందో నీతో అయినా చెప్పిందా బాబు? అది ఎవరిని ప్రేమిస్తుందో, ఎలాంటి వాడిని ప్రేమిస్తుందో, అసలు అతను ఎలాంటి వాడో, మంచివాడో చెడ్డవాడో మాకు తెలియట్లేదు. అందుకే నీకు అతను ఎవరో తెలిస్తే మాతో చెప్పు బాబు అని చెప్పేసి ఇందిరా రంజిత్ని అడుగుతుంది. అప్పుడు రంజిత్, అయ్యో నాకు కూడా తెలియదత్తయ్య అని చెప్పేసి అంటుంటే అప్పుడిక రాజశేఖరం ఉండి, ఐశ్వర్య నీతో చాలా బాగుంటుంది కదరా, నీతో చాలా క్లోజ్గా ఉంటుంది కదా, ఒకసారి ఐషుని నువ్వే అడిగి అతనెవరో మాకు తెలుసుకొని చెప్పరా. ఐశ్వర్య నువ్వు అడిగితే ఖచ్చితంగా నిజమే చెప్తుంది. తను ఎవరిని ప్రేమించిందో అతని పేరు నీతో ఖచ్చితంగా చెప్తుందిరా. మాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టరా. ఒకవేళ అతను మంచివాడే అయితే ఐశ్వర్యకిచ్చి పెళ్లి చేయటంలో మాకే అభ్యంతరం లేదురా. మాకున్న బాధ, బెంగ మొత్తం ఐశ్వర్య పెళ్లి గురించేరా. తన జీవితం ఒక దారిలో పడితే మేము మిగతా జీవితం సంతోషంగా గడిపేస్తాంరా. ఇప్పటికే చాలా కష్టాలు, నష్టాలతో కుమిలిపోయి ఉన్నాంరా. తన పెళ్లి చేసి సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. నువ్వు ఒకసారి ఐశ్వర్యని అడిగి అతనెవరో తెలుసుకుని మాతో చెప్పరా అని చెప్పేసి అనడంతో అప్పుడిక రంజిత్, అలాగే మామయ్య, నేను తెలుసుకొని చెప్తాను అని చెప్పేసి అంటాడు. అప్పుడిక ఇందిర, బాబు ఇలా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని అనుకోకు, నువ్వు ఖచ్చితంగా ఈరోజు తెలుసుకొని మాకు రేపట్లోపు చెప్పు బాబు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడిక రంజిత్, అయ్యో నేను మీకు అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఐశ్వర్య ప్రేమించేది నన్నే. తనకి ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. నేను తనకి కరెక్ట్ కాదని ఎంత చెప్పినా కూడా తను మొండి పట్టుపడుతోంది. ఇప్పుడు నేను ఈ విషయం తెలిసి మీకు చెప్తే మీరు బాధపడతారు. మీకు తెలిస్తే అది మీకు బాధనే మిగులుస్తుంది. అందుకే ఈ విషయం మీతో చెప్పలేకపోతున్నాను, దాస్తున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య, మామయ్య అని చెప్పేసి రంజిత్ బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంకొక వైపు ప్రేరణ, సిద్ధు ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు. ప్రేరణ సిద్ధుతో, సిద్ధు అసలు ప్రేమ అంటే ఇంత గొప్పగా ఎందుకుంటుందో నీ ప్రేమ దక్కిన తర్వాతే నాకు అర్థమైంది సిద్ధు. చాలామంది ప్రేమ దక్కక చనిపోయే వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను అనుకునేదాన్ని, వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు బోడి ప్రేమ కోసం అని. కానీ నీ ప్రేమ నాకు దొరికిన తర్వాతే అర్థమైంది సిద్ధు, ప్రేమకి ఎంత పవర్ ఉంటుందో అని చెప్పేసి. నాకు ఐశ్వర్య మీద చాలా బెంగగా ఉంది సిద్ధు. తను రంజిత్ గారు ప్రేమ ఒప్పుకోలేదని ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని భయంగా ఉంది సిద్ధు అని చెప్పేసి సిద్ధుతో అంటుంది. అప్పుడు సిద్ధు, ప్రేరణ నువ్వేం బాధపడకు, తను అలాంటి పని ఏం చెయ్యదు, తను చాలా మొండిది. అలాగైతే తను ఖచ్చితంగా రంజిత్ గారి ప్రేమని దక్కించుకుని తీరుతుంది. తను రంజిత్ గారిని ఒప్పించే వరకు ఎలాంటి అఘాయిత్యం చేసుకోదు, నువ్వేం బాధపడకు అని చెప్పేసి ఇక ప్రేరణకు ధైర్యం చెప్తుంటాడు సిద్ధు. ఇంతలో ప్రేరణ సిద్ధుతో, ఏమండి నిజంగా నీకు ఆ రోజు
ఎవరు నీ మీద దాడి చేశారు, నిన్ను కత్తితో పొడిచిందెవరు అసలు అని చెప్పేసి అడగగా అప్పుడు సిద్ధు వాళ్ళు నాకు కనిపిస్తే వాళ్ళని 4 పీకితే అసలు నిజాలు అవే బయటకొస్తాయి ప్రేరణ, కాకపోతే కొంచెం సమయం పడుతుంది అంతే. ఇది ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే వాడి కొడుకే కలిసి చేసుంటారని నా నమ్మకం. అది గనక నిజమని తెలిస్తే అప్పుడుంటుంది వాళ్ళిద్దరికీ నా చేతిలో అని చెప్పేసి అంటుంటే అప్పుడు ప్రేరణ, సారీ సిద్ధు, ఇదంతా నా వల్లే జరిగింది. ఆ రోజు వాడితో ఆ గొడవ నేను పెట్టుకోకుండా ఉండుంటే ఈరోజు నువ్వు ఇలా బాధపడే పరిస్థితే రాకుంటుండే. ఎందుకంటే నువ్వు కూడా నాతో పాటు ఇంటర్వ్యూకి వచ్చేవాడివి, ఇంటర్వ్యూ కంప్లీట్ చేసేవాడివి, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడివి. నా వల్ల నువ్వు లక్ష్యాన్ని చేరుకోలేకపోయావని, నీ గోల్ మధ్యలోనే ఆగిపోయిందని నాకు చాలా బాధగా ఉంది సిద్ధు అని అంటుంది. అప్పుడు సిద్ధు, ఎందుకు ప్రేరణ పదే పదే అదే తలుచుకుని బాధపడతావు చెప్పు, నువ్విక దాని గురించి మర్చిపో, నాకు అది దక్కాలని రాసి లేదు. ఏమో నాకు ఇంకేదైనా మంచి అవకాశం వచ్చే అవకాశం ఉందేమో, మంచి జాబ్ వచ్చే అవకాశం ఉందేమో కదా, ఎందుకు ఇప్పుడే అన్నీ కోల్పోయిన వాడిలా బాధపడాలి చెప్పు. నాకు నువ్వు ఐఏఎస్ అయితే చాలు అని చెప్పేసి ఇక సిద్ధు, నీకొస్తే జాబ్ నాకొచ్చిన దానికన్నా ఎక్కువ సంతోషపడతాను అని చెప్పేసి సిద్ధు ప్రేరణతో అంటాడు. అప్పుడు ప్రేరణ, నీలాంటి మంచి అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టం సిద్ధు అని అంటుంది. అప్పుడు సిద్ధు, అలా అనకు ప్రేరణ, నీలాంటి గొప్ప భార్య, అర్థం చేసుకునే భార్య నా జీవితంలోకి రావడం నాదే అదృష్టం అని చెప్పేసి ప్రేరణని గట్టిగా హగ్ చేసుకుంటాడు సిద్ధు. ప్రేరణ కూడా సిద్ధుని హగ్ చేసుకుంటుంది. వీళ్ళ ఇద్దరి బాండింగ్ చాలా బాగా అనిపిస్తుంది. ఇక ఇంకొక వైపు ఆ రంజిత్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడిక ఆ ఐశ్వర్య రంజిత్ దగ్గరకి వెళ్తుంది. వెళ్ళి, ఏంటి ఎందుకలా డల్గా కూర్చున్నారు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు రంజిత్ ఆ ఐశ్వర్య మాటలు పట్టించుకోడు. అప్పుడు ఐశ్వర్య, ఓనర్ గారు మిమ్మల్నే, నేను మాట్లాడుతుంది మీతోనే, చెప్పండి ఎందుకలా డల్గా కూర్చున్నారు, ఒంట్లో బాగోలేదా, కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా అని చెప్పేసి అడుగుతుంటే అప్పుడు రంజిత్, నేను చెప్పిన దానికి ఒప్పుకుంటానంటేనే నేను నీతో మాట్లాడతాను, లేదంటే నువ్వు నాతో మాట్లాడడం ఆపేయ్, నీతో మాట్లాడే అవసరం కూడా నాకు లేదు అని చెప్పేసి రంజిత్ ఐశ్వర్య మీద కోప్పడతాడు. అప్పుడు ఐశ్వర్య, సరే అదేంటో చెప్పండి ఓనర్ గారు అని అడుగుతుంది. అప్పుడు రంజిత్, నువ్వు అత్తయ్య మామయ్య చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకో, వాళ్ళు నీ గురించి చాలా బాధపడుతున్నారు. ఈరోజు ఉదయం కూడా నా దగ్గరికి వచ్చి నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరో అతని గురించి తెలుసుకోమని చెప్పారు. అతను మంచివాడైతే తప్పకుండా నీకు అతనికి పెళ్లి చేస్తామని చెప్పారు. వాళ్ళు నన్ను అడిగినప్పుడు నన్ను ఏం సమాధానం చెప్పమంటావు, వాళ్ళు ఎంత బాధపడిపోయి ఉంటారు, నాకు వాళ్ళు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను, ప్లీజ్ ఐశ్వర్య అర్థం చేసుకో, పెళ్ళికి ఒప్పుకో అని చెప్పేసి అనడంతో అప్పుడు ఐశ్వర్య, అయ్యో ఓనర్ గారు ఈ మాత్రం దానికి ఇంతలా బాధపడిపోతున్నారా, నేను ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పుకుంటున్నాను, కాకపోతే అది మీ దగ్గరే అని చెప్పేసి, పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను, మిమ్మల్ని చేసుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. మరి మా అమ్మ నాన్న నేను ఎవరిని ప్రేమిస్తున్నాను అని నిన్ను అడిగినప్పుడు నన్నే ఐశ్వర్య ప్రేమిస్తుందని వాళ్ళతో చెప్పుండొచ్చు కదా ఓనర్ గారు అని చెప్పేసి ఐశ్వర్య సంతోషంతో మాట్లాడుతుంది. అప్పుడు రంజిత్, ఏం మాట్లాడుతున్నావు ఐషు, పిచ్చి పిచ్చిగా ఉందా, ఏదో తెలిసి తెలియక మాట్లాడుతున్నావని వెనకేసుకొస్తుంటే భరిస్తుంటే ఎక్కువగా చేస్తున్నావు, ఇంకొకసారి పెళ్ళి అన్న ప్రస్తావన నా దగ్గరికి తీసుకొచ్చినా, ప్రేమ అన్న
ప్రస్తావన తీసుకొచ్చినా ఈ ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇక రంజిత్ ఐశ్వర్య మీద కోప్పడతాడు. ఇలా రంజిత్ గట్టిగా అరుస్తుండగా ఆ రాజశేఖర్ ఇందిర వింటారు. విని ఏంటి రంజిత్ బాబు ఎప్పుడూ లేనిది ఈ మధ్య చాలా కోపంగా మాట్లాడుతున్నాడు, ఐశ్వర్యని చాలా విసిగించుకుంటున్నాడు, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని చెప్పేసి రాజశేఖర్ ఇందిర ఇద్దరూ కలిసి నెమ్మదిగా వాళ్ళు గొడవ పడుతున్న దగ్గరికి వెళ్తారు. ఇక అలా రంజిత్ అరవగానే ఐశ్వర్య ఎందుకలా అరుస్తున్నారు, మీ ఇష్టాలు మీకున్నప్పుడు నా ఇష్టాలు కూడా నాకుంటాయి కదా, నా ప్రేమని మీరు ఒప్పుకోనప్పుడు నాకు ఇంకొక సంబంధం తీసుకొచ్చే అర్హత మీకు లేదు, అయినా మీరెవరు నాకు ఇంకొక సంబంధం తీసుకొచ్చి చెయ్యడానికి, నాకు మీరంటే ప్రాణం, నా ప్రేమని ఒప్పుకొని నన్ను పెళ్లి చేసుకుంటానంటే చెప్పండి, అంతే తప్ప నాకు ఇంకొకరితో పెళ్లి చేస్తానని మంచి సంబంధం తీసుకొస్తానని మాట్లాడితే అస్సలు బాగోదు చెప్తున్నా. ఇప్పుడు ఎప్పుడు నేను ఒకటే మాట చెప్తాను, ఐ లవ్ యు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, నువ్వు చంపినా కొట్టినా తిట్టినా ఈ మాట మారదు, నా ఊపిరున్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకునేదాకా నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను, అంతే తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానన్న ఆలోచన కూడా ఆలోచించకు అని చెప్పేసి ఇక ఐశ్వర్య కరాఖండిగా చెప్పేస్తుంది. ఈ మాటలు విన్న ఇందిర రాజశేఖర్ షాక్ అయిపోతారు. ఇక ఇంతలో రంజిత్ అది కాదు ఐషు, నేను నీకు కరెక్ట్ కాదు ఐషు అని మాట్లాడుతూ ఉంటే ఇంతలో రాజశేఖర్ ఇందిరతో అంటే మన ఐషు ప్రేమిస్తున్నది రంజిత్ బాబునా, రంజిత్ బాబుని ఇష్టపడుతుందా అని చెప్పేసి ఇక రాజశేఖర్ ఇందిర షాక్ అవుతూ ఉండగా ఇంతలో రాజశేఖర్ అయినా ఐషు సెలెక్షన్ మంచిగానే ఉంది కదా ఇందిర, మనకు రంజిత్ బాబు గురించి చాలా బాగా తెలుసు, వాడు చాలా మంచివాడు, ఐషుని చాలా బాగా చూసుకుంటాడు, ఇంతకన్నా మంచి సంబంధం మనం ఐషుకి తీసుకురాలేమో, నేను రంజిత్తో మాట్లాడి ఐశ్వర్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తాను అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇందిర ఉండి అదేంటండి రంజిత్ బాబు చెప్తున్నాడు కదా తనకు ఐశ్వర్య అంటే ఇష్టం లేదని, ఇప్పుడు మనం అతన్ని ఇబ్బంది పెట్టి ఐషుని అంటగట్టలేం కదండి అని చెప్పేసి అంటుంటే అప్పుడిక రాజశేఖర్ ఉండి వాడు ఎందుకు వద్దంటున్నాడో కారణం మనకు తెలియదు కదా ఇందిరా, ఒకవేళ మనం ఏమైనా తప్పుగా అర్థం చేసుకుంటామేమోనని వాడు ఐషు ప్రేమని ఒప్పుకోవట్లేదేమో, ఇలా ఐషు రంజిత్ని ప్రేమిస్తుందని మనకి తెలిస్తే మనం వాడిని తప్పుగా అర్థం చేసుకుంటామని భయపడుతున్నాడేమో, ఒకసారి మనం రంజిత్తో మాట్లాడి చూద్దాం ఐషుని పెళ్లి చేసుకోమని, అప్పుడు వాడు ఏం సమాధానం చెప్తాడో దాన్ని బట్టి ముందుకు వెళ్దాం. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకో ఇందిరా, ఐషుకి తను ప్రేమిస్తున్నది రంజిత్నే అన్న విషయం మనకి తెలిసిందని తెలియనివ్వకూడదు అని చెప్పేసి ఇక ఆ రాజశేఖర్ ఇందిరతో అంటాడు. అప్పుడు ఇందిర అలాగేనండి వీలు చూసుకుని రంజిత్ బాబుతో మాట్లాడదాం అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇక ఇంకొక వైపు ఆ విజయానంద్ ఈ రాజశేఖర్ నా గురించి నేను మంజు మొదటి భర్తను చంపిన విషయం గురించి బయట పెట్టకూడదు, ఒకవేళ బయట పెడితే నా జీవితం నాశనమైపోతుంది, ఈ సిద్ధుగాడు నన్ను చంపేస్తాడు, ఆ రాజశేఖర్తో ఒకసారి పర్సనల్గా మాట్లాడి ఈ విషయం బయటకు పెట్టాలనుకుంటే నీ కూతురు జీవితం నాశనం చేస్తానని చెప్పి వాడికి వార్నింగ్ ఇవ్వాలి, వాడు కనిపించిన ప్రతిసారి ఎక్కడ నిజం బయట పెట్టేస్తాడోనని భయపడి చస్తున్నాను, ఆ భయం పడలేక చచ్చిపోతున్నాను, అందుకే వాడికి ఒకసారి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తే అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పేసి ఇక
ఆ విజయానంద ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మంజు వచ్చి, ఏంటండి దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నారు, ఏమైంది అని అడిగితే అప్పుడిక ఆ విజయానంద్, నేను ఆలోచిస్తున్న విషయం గురించి పొరపాటున కూడా నీకు తెలిసినా నన్ను నీ భర్తని పూడ్చిపెట్టిన ప్లేస్లోనే పూడ్చిపెట్టేస్తావు అని చెప్పేసి అనుకుంటూ, అబే ఏం లేదు మంజు, ఆఫీస్ టెన్షన్స్ అంతే అని చెప్పేసి అంటాడు. ఇక ఇంతలో అక్కడికి ప్రేరణ సిద్ధు రాగానే, వచ్చారా కూర్చోండి అని చెప్పేసి అంటాడు. అప్పుడిక సిద్ధు ఉండి, నువ్వు మాకు చెప్తే తప్ప మేము కూర్చోలేమా ఏంటి, మాకు తెలీదా, ఓవర్ యాక్షన్ ఆపు అని చెప్పేసి సిద్ధు అంటాడు. ఇక ప్రేరణ ఉండి, అయ్యో సిద్ధు, మామయ్య గారు ఎంతో ప్రేమతో మనకి అలా పిలిచాడులే, ఎందుకు ఆయనని ఊరికే అలా కోప్పడతావు చెప్పు అని అంటే అప్పుడు విజయానందుండి, ఒకసారి మీ భర్తకి అలా చెప్పమ్మా ప్రేరణ, నా ప్రేమని చిన్నప్పటి నుంచి చూపిస్తున్నాను, కానీ దాన్ని ఏ రోజు అర్థం చేసుకోడే అని చెప్పేసి అంటుంటే అప్పుడు సిద్ధు, ఆ విషయం గురించి తీసావంటే ఇప్పుడే చంపేస్తాను నిన్ను అని చెప్పేసి సీరియస్ అవుతాడు. అప్పుడిక మంజు ఉండి, రే సిద్ధు వదిలేరా ఇంకా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో ఇక ఆ మంజు, అమ్మ ప్రేరణ, ఉదయమే మీ ఇద్దరి జంటను నా కళ్ళతో చూస్తుంటే కడుపు నిండిపోయినంత ఆనందంగా ఉంటుందమ్మా, మీ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంటుందనుకోండి, మీ అన్యోన్యత కూడా అలాగే ఉంటుంది, మీరెప్పుడు ఇలాగే జీవితాంతం కలిసిమెలిసి పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, మీకు నా దిష్టే తగులుతుందేమో అని భయం వేస్తుంది ఒక్కోసారి అని చెప్పేసి అంటుంది. అప్పుడిక ప్రేరణ ఉండి, తల్లి కంటి చూపుకి తల్లి ప్రేమకి దిష్టి ఉండదులేండి అత్తయ్య అని చెప్పేసి ఇక ప్రేరణ అంటూ ఉంటుంది. నిజానికి ఆ మంజు చెప్పినట్టు ప్రేరణ సిద్ధు జంటకి చూస్తేనే దిష్టి తగిలేంత క్యూట్గా ఉంటారు కదూ. ఇక ఇంకొక వైపు ఇందిర ఆ రాజశేఖర్ రంజిత్ దగ్గరికి వెళ్ళి, బాబు నిన్నొక ప్రశ్న సూటిగా అడుగుతాను చెప్తావా అని చెప్పేసి అంటుంటే అప్పుడిక రాజశేఖర్ ఉండి, నువ్వు వాగు ఇందిర, నేను మాట్లాడతానని చెప్పేసి, రేయ్ నేను ఒకటి అడుగుతాను చెప్పరా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడిక ఆ రంజిత్, చెప్పు మామయ్య అని అంటే అప్పుడు రాజశేఖర్ ఉండి, రేయ్ నిన్ను ఇష్టపడుతున్నది మా ఐషు కదా, ఐశ్వర్య ఇష్టపడుతున్నది ఎవరో కాదు నువ్వే కదూ అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు రంజిత్ షాక్ అయిపోతాడు. ఇక రంజిత్ నోట మాట రాదు, వీళ్ళకి నిజం తెలిసిపోయినట్టుందని అనుకుంటాడు. ఇక అప్పుడు ఇందిర ఉండి, చెప్పు బాబు, మా ఐశ్వర్య ఇష్టపడుతున్నది నిన్నే కదూ, అయినా మా ఐశ్వర్యాన్ని నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా బాబు, నువ్వు మా ఐషుని పెళ్లి చేసుకుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది బాబు, మేమేదో అనుకుంటామని నువ్వు ఐశ్వర్యని దూరం పెడుతున్నావేమో, లేదు బాబు, నీకంటే మంచి గొప్ప భర్తని మేము తనకి తీసుకురాగలమా చెప్పు, నీకంటే మంచి సంబంధం మేము తేగలమా, తేలేం బాబు, పెద్ద మనసు చేసుకొని దాని ప్రేమని ఒప్పుకొని పెళ్ళి చేసుకో బాబు, అత్తయ్య కూడా ఇలా మాట్లాడుతుందేంటని అపార్థం చేసుకోకు బాబు అని చెప్పేసి అంటుంటే అప్పుడు రాజశేఖర్ ఉండి, రే రంజిత్, మా ఐషుని పెళ్లి చేసుకోవడానికి నీకు ఇబ్బంది ఏంట్రా, నువ్వు మాకు ఇక అడ్డు చెప్పొద్దు, ఐషుకి నీకు పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నాను, నీ అభిప్రాయం ఏంటో చెప్పు అని అడుగుతాడు. అప్పుడిక రంజిత్, నాలాంటి వాడికి ఐషు కరెక్ట్ కాదు మామయ్య, నా మాట విని ఐశ్వర్యానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాము, ఇలా ఏ దిక్కు మొక్కు లేని అనామకుడికి ఐషునిచ్చి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటుంటే అప్పుడిక ఆ రాజశేఖర్ ఉండి, రేయ్ ఏం మాట్లాడుతున్నావురా రంజిత్, ఆ మాటలు మాట్లాడకు, ఇంకొకసారి ఇలాంటి మాటలు నీ నోటి నుంచి రాకూడదు, నువ్వంటే ఏంటో మాకు తెలీదా చెప్పు, ఇప్పుడు నువ్వు ఇవన్నీ కావాలనే సాకుగా చెప్తున్నట్టు అనిపిస్తుంది, మా దృష్టిలో నువ్వు ఎప్పటికీ గొప్పవాడివేరా, మా ఐశ్వర్యని పువ్వుల్లో పెట్టి చూసుకుంటావన్న నమ్మకం మాకుంది, మా ఐషుని పెళ్లి
చేసుకోవడం నీకు ఇష్టమేనా లేదా చెప్పు, దాని ప్రేమని ఒప్పుకుంటున్నావా లేదా? ఐశ్వర్య నిన్ను చాలా ఇష్టపడుతుందిరా, తను నిన్ను కోల్పోతే చాలా బాధపడుతుందిరా, తను నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోదని నీతో మాట్లాడిన మాటలు బట్టే మాకు అర్థమైంది. నీకు కూడా అర్థమై ఉంటుంది, కానీ నువ్వు ఎందుకు తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ ఐషు విషయంలో మాత్రం తనని బాధ పెట్టకురా అని చెప్పేసి ఆ రాజశేఖర్ అడుగుతాడు. అప్పుడిక రంజిత్, అది కాదు మామయ్య, నేను చెప్పేది ఒకసారి వినండి అని అంటుంటే అప్పుడు ఇందిర ఉండి, లేదు బాబు, నువ్వు ఐషుని పెళ్లి చేసుకోవాల్సిందే, ఇక మాకేం కారణాలు చెప్పకు. ఒకవేళ నీకు నిజంగానే ఐశ్వర్య అంటే ఇష్టం లేకపోతే చెప్పేయ్ బాబు, నిన్ను ఏ ఇబ్బంది పెట్టాం, అంతే తప్ప నేనేం చేస్తున్నానని నాకెవరున్నారని అన్న మాటలకి ఐషుని దూరం పెడతానంటే నేను ఒప్పుకోను బాబు అని చెప్పేసి ఇందిర అంటుంది. అప్పుడిక రంజిత్, సరే మీ ఇద్దరిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, మీరు ఇంతలా నన్ను బ్రతిమిలాడుతున్నారు, మీతో బతిమిలాడించుకునే గొప్పవాడిని నేను కాదు, నాకు ఐశ్వర్యని పెళ్లి చేసుకోవడం ఇష్టమే, నేను ఐషుని పెళ్లి చేసుకుంటాను, నాతో ఉంటే ఐషు సంతోషంగా ఉంటుంది అని ఐషు తల్లిదండ్రులైన మీరు నమ్ముతున్నారంటే ఖచ్చితంగా నేను ఐషుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి రంజిత్ ఇందిర రాజశేఖర్తో అంటాడు. అప్పుడు రాజశేఖర్ రంజిత్ని హగ్ చేసుకొని, థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్ రా, మా ఐషు ఆనందానికి ఇక హద్దులే ఉండవు, తనకి సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పేసి ఇక రంజిత్తో అంటాడు. ఇక రంజిత్, మీ ఇష్టం మామయ్య అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇందిర, అమ్మయ్య, ఇక చిన్నదానికి ఐషుకి కూడా మంచివాడే భర్తగా రాబోతున్నాడండి, ఇక మనకి ఎలాంటి దిగులు లేదు, ఐషు కూడా చాలా ఆనందంగా ప్రేరణలాగే సంతోషంగా బ్రతుకుతుంది అని చెప్పేసి ఇందిర రాజశేఖర్తో అంటుంది. ఇక రాజశేఖర్, మనం ఆలస్యం చెయ్యకూడదు, రేపే పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం చూడమని చెప్దాం, ఈ విషయం ప్రేరణకి చెప్పాలి, తను చాలా సంతోషపడుతుంది అని చెప్పేసి ఇక ఆ రాజశేఖర్ అంటుంటాడు. ఇక ఐశ్వర్య ప్రేమని రంజిత్ ఒప్పుకొని పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకుంటాడు. ఇది మీలో ఎంతమందికి నచ్చిందో వాళ్ళు వీడియోని లైక్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా వీడియో కిందున్న హైప్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి.